ఏపీలో కాంగ్రెస్ ఉందా అంటే రాజకీయం తెలిసిన వారు ఎవరైనా బుర్ర గోక్కోవాల్సిందే. ఎందుకంటే కాంగ్రెస్ని జనాలు పాతరేసి 2 ఎన్నికలు జరిగిపోయాయి. కాంగ్రెస్కి ఈ రోజున ఏ ఒక్క రాజకీయ పార్టీతో పోటీ లేదు. ఉంటే గింటే నోటాతోనే తప్ప. అలాంటి కాంగ్రెస్కి ఒక అస్తిత్వం, గుర్తింపు కేవలం 100 రోజుల వ్యవధిలో జరిగే ఎన్నికలలోపు వస్తాయా అంటే అదంతా భ్రమగానే చూడాలి. అయితే కొత్త ఎప్పుడు వింతగానే ఉంటుంది. అలా కాంగ్రెస్కి షర్మిల వచ్చారు. ఆమె పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గొప్పది. కాంగ్రెస్కి 2 సార్లు కేంద్రంలో అధికారంలోకి తెచ్చి ఉమ్మడి ఏపీలో ఊపిరిపోసిన వైఎస్ఆర్ కుమార్తె ఆమె. వైఎస్ఆర్ పేరు చెబితే ఈనాటికి జనాల కళ్ళు తడుస్తాయి. ఆయన జనం ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు. అందుకే ఆయన కుమార్తెను తమ వైపు తిప్పుకొని కాంగ్రెస్ ఏపీలో బండి లాగాలని చూస్తోంది. రాజకీయ పార్టీ అన్నాక తన తిప్పలు తాను పడటంలో తప్పులేదు. అయితే కందకు లేని దురద కత్తిపీటకు అన్నట్లుగా కాంగ్రెస్కి పైసా ఖర్చు లేకుండా ప్రచారం సాయం చేసే ఎల్లో మీడియా ఒకవైపు ఉంది. ఆ మీడియా వ్యూహాలు, రాజకీయాలు అందరికీ తెలిసిందే. మరి కాంగ్రెస్ని ఎంతో కొంత పైకి లాగితే, ఆ పార్టీ వైసీపీ ఓటు బ్యాంకుని చీల్చితే అది అంతిమంగా టీడీపీకి ప్లస్ అవుతుందని అంచనాలో టీడీపీ అనుకూల మీడియా ఆ పార్టీని లేపే ప్రయత్నం చేయొచ్చు. మరి వైసీపీకి ఏమైంది? మరి ఆ పార్టీ ఎందుకు కాంగ్రెస్ విషయంలో అలా ఎగిరెగిరి పడుతోంది అంటే ప్రశ్నకు జవాబైతే లేదు. ఎందుకంటే ఈ తరహా వ్యూహాలకు, ఆలోచనలకు జవాబులు ఎవరూ చెప్పలేరు కాబట్టి. ఏది ఏమనుకున్నా గత 3 రోజులుగా చూస్తే ఏపీలో కాంగ్రెస్ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏపీలో ఏమీ లేని మరోవైపు వైసీపీ పనిగట్టుకొని స్పాన్సర్ చేసి మరీ ప్రమోట్ చేస్తుందా అన్న డౌట్లు అయితే వచ్చేస్తున్నాయి. కాంగ్రెస్ని ఎందుకు భుజాలకు వైసీపీ ఎత్తుకుంటోంది అన్నది ఎవరికీ అర్థం కాని విషయమే. కాంగ్రెస్ని లేపితే లాభం ఏమైనా వైసీపీకి ఉందా అంటే దాని మీదనే చర్చ సాగుతోంది. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదు అని విపక్షాలు పట్టుబట్టి ఉన్నాయి. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది కూడా అందుకే. ఇప్పుడు కాంగ్రెస్ గ్రాఫ్ ఏ మాత్రం పెరిగినా అందులోకి కూడా వైసీపీ వ్యతిరేక ఓట్లు వచ్చి పడతాయి. అసలు కాంగ్రెస్ అన్నది కనుక లేకపోతే, ఊసులో కనిపించకపోతే ఆ ఓట్లన్నీ కూడా టీడీపీ, జనసేన కూటమికే పడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఎంతో కొంత జనంలో గుర్తింపు ఉన్న షర్మిల నాయకురాలిగా ఉన్నారు. అలా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. దాన్ని పెంచి పెద్దది చేసేదిగా వైసీపీ వ్యూహాలు ఉన్నాయి. దాంతో కాంగ్రెస్ ఏపీ అధినేత హోదాలో షర్మిల ఒకటంటే 4 అంటూ వైసీపీ కాంగ్రెస్ పార్టీని జనం నోళ్లలో నానేలా చేస్తోంది. కాంగ్రెస్ పేరు ఇప్పుడు పెద్దగానే వినిపిస్తోంది. దానికి జవాబు కూడా షర్మిల ఇస్తున్నారు. అలా వారు వీరు ఆడుకునే రాజకీయ ఆటలో కాంగ్రెస్ పేరు మారుమోగుతోంది. మరి ఇదంతా కావాలని చేస్తున్నారా? దీని వెనకాల ఏమైనా వ్యూహాలు ఉన్నాయా? అసలు ఏమిటి ఇదంతా అంటే ఏమో, రాజకీయం ఇదని మాత్రమే చెప్పాలి. ఏమైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదేమైనా కాంగ్రెస్ ప్రమోషన్ విషయంలో వైసీపీ పనిగట్టుకొని చేస్తుందన్న మాట మాత్రం అంతటా ఉంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.